చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తాను అమలుపరిచిన ఏకైక హామీ పెన్షన్ల పెంపు. మేము నిజంగా ఆ విషయంలో ఆనందపడ్డాం. ఇచ్చిన 6 హామీలలో ఒకటైనా చేశాడని. కానీ ఈ రోజున దానిని కూడా తూట్లు పొడి చేశారు. పెంచిన పెన్షన్లను ఆనందపడే లోపే పూర్తిగా కోతబెట్టే కార్యక్రమం జరుగుతుంది. పెన్షన్దారులపైన ప్రభుత్వం పగ పెంచుకుంది. ఏ ప్రభుత్వం అయినా ప్రజాస్వామ్యంలో ఈ సమాజంలో వెనుకబడిన వర్గాలు అకాలంగా యాక్సిడెంట్లు అయ్యి అంగవైకల్యం పొందిన వ్యక్తులు, వయసు రీత్యా వచ్చే జబ్బులు, లేదు కుటుంబ ఆర్థిక స్తోమతకు మించి వైద్యం చేయించుకోవాల్సి వచ్చినప్పుడు చేయించుకోలేక కుదేలైపోయిన కుటుంబాల్లో, సమాజంలో ఆర్థికంగా చిదిగిపోయి ఏ దిక్కు లేక ప్రభుత్వం వైపు ఆర్ద్రతతో చూసే కుటుంబాలకు ఆసరాగా ఉండటమే పెన్షన్ల యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ దురదృష్టం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా రాజకీయ కార్యక్రమంగా మార్చేశారు. జాలితో దయతో ఆదుకోవాల్సిన ప్రభుత్వమే కక్షతో రాజకీయ ప్రేరేపితంతో స్థానిక జన్మభూమి కమిటీల ద్వారా మాత్రమే పెన్షన్లు ఇవ్వాలి అనే కార్యక్రమాన్ని మళ్ళీ 2025 సంవత్సరంలో పునరుద్ధరించినందుకు చాలా బాధపడుతున్నాం. అర్హత ప్రామాణికంగా గత ప్రభుత్వంలో పెన్షన్లు వస్తే అది శారీరక బలహీనతల వల్ల కావచ్చు, అకాలంగా జరిగిన యాక్సిడెంట్ల వల్ల కావచ్చు, అనూహ్యంగా వచ్చిన విపరీతమైన జబ్బుల వల్ల కావచ్చు, వచ్చిన పెన్షన్ని చాలా ఆశతో ఎదురు చూసే ప్రజలకు ఈ రోజున ఒక ఆటం బాంబు వేసినట్టు చంద్రబాబు నాయుడు గారు రీవెరిఫికేషన్ అనే కార్యక్రమం పెట్టడం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. మనం ఇచ్చే 4,000 రూపాయలతో వారు ఆ నెలంతా బ్రహ్మాండంగా వాళ్ళకు కావలసిన వ్యక్తిగత అవసరాల కోసం తీర్చుకుంటూ, కడుపు నిండా అన్నం తింటూ, నేడుపట్టు నుండి 10 కాలాల పాటు చల్లగా ఉండాలన్నదే అందరి ఆకాంక్ష. మీరు ఆ కోణంలో ఎందుకు చూడలేకపోతున్నారని మాకు బాధ కలుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగిపోయే రోజుకి సుమారుగా 66,34,742 పెన్షన్లు పంపిణీ చేస్తూ వచ్చింది. 92,547.66 కోట్లు ఆదివారం అయ్యేసరికి ఇంటింటికి తలుపు తట్టి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదొక సామాజిక విప్లవంలాగా జరిగింది. భారతదేశ రాజకీయ చరిత్రలో పెన్షన్ల పంపిణీ అనే కార్యక్రమం, డోర్ డెలివరీ చేయటం అనే సంఘటన మరెక్కడా జరగలేదు, ఇప్పుడు జరగట్లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే అది జరిగింది. నేను మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, మేధావులకు, సమాజ ప్రేమికులకు నేను మనవి చేస్తున్నా. మీరు గుర్తు చేసుకోండి, ఎన్నికలు సమీపించినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ ఇచ్చింది. ఫలానా వాళ్ళ ద్వారా కనుక పంపిణీ జరిగితే, అనగా వాలంటరీ వ్యవస్థ ద్వారా కనుక పంపిణీ జరిగితే అది మా ఎన్నికల మీద ప్రభావం చూపిది కాబట్టి వాళ్ళ ద్వారా పంపిణీ చేయడానికి వీల్లేదని కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని రాజకీయంగా చూసిన ఆనాటి ఎన్నికల కమిషను వాలంటీర్లను పంపిణీ వ్యవస్థ నుంచి పక్కన పెట్టేశారు. తద్వారా సుమారుగా ఆ ఒక్క ఏప్రిల్ నెల మాసంలోనే 46 మంది చనిపోయారు ఎండకి కూర్చోలేక. రకరకాలుగా చెప్పారు, బ్యాంకుల్లో వేస్తాము, మీ అకౌంట్లో వేస్తాము, బ్యాంకు ఖాతాల్లో
ఉన్న వాళ్ళందరికీ పడిపోతాయని ఆశలు పెట్టారు. చాలామందికి గ్రామాల్లో ఉండే వాళ్ళకు బ్యాంకు ఖాతాలు ఉంటాయి, ఉండవు, ఉన్నా కూడా యాక్టివ్గా ఉండు, ఎందుకంటే డబ్బులు నిల్వ చేసుకునే స్తోమత ఉండదు. కాబట్టి ఇలాంటి సాంకేతికపరమైన అనేకమైన అంశాలు ఉంటే ప్రజలను భయభ్రాంతులను చేసి గంటల కొద్దీ క్యూలలో నిలబెట్టి వాళ్ళు ఎండకు తాళలేక చనిపోతుంటే కనీసం కూర్చోటానికి కూడా సదుపాయాలను ఏర్పాటు చేయకుండా, మంచినీళ్ళ సదుపాయం ఏర్పాటు చేయకుండా వందల మంది ప్రజలు కేవలం పెన్షన్లు తీసుకోవటానికి వెళ్ళి ఏప్రిల్ మే మాసాల్లో చనిపోయిన సంఘటనలను ఈరోజు మేము గుర్తు చేస్తున్నాం. అంటే సజావుగా ఇంటింటికి డోర్ డెలివరీ జరుగుతున్న పంపిణీ వ్యవస్థను చిన్నాభిన్నం చేశావు, దాన్ని రాజకీయంగా దాన్ని వాడుకున్నావు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడా డెలివరీ సిస్టంలో ప్రభుత్వమే వాలంటీర్స్ ద్వారా డెలివరీ సిస్టమ్ని తీసుకొస్తే ఆ డెలివరీ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికి ఆనందంగా వెళ్ళి పెన్షన్ ఇచ్చి వస్తుంటే దాన్ని అడ్డుకున్నావు. ఈరోజునేమో అర్హత కలిగి సాధించుకున్న పెన్షన్ని వెరిఫికేషన్ పేరుతో తొలగించి వేస్తున్నావు. నీ లక్ష్యం 3,15,000 మంది, 3,53,227 మంది పెన్షన్లకు ఇప్పటికే నువ్వు కోత పెట్టేశావు. ఈ 66,34,742 మంది పెన్షన్లలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,53,227 మంది ఇప్పటికే పెన్షన్ కోల్పోయారు. మళ్ళీ అగైన్ ఓ 24,000 మందికి వెరిఫికేషన్ పేరుతో టార్గెట్ పెట్టారు. వాళ్ళు ఎవరండి? పక్షవాతం వచ్చిన వాళ్ళు, తీవ్ర కండరాల ఎఫెక్ట్తో బాధపడుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు వైద్య బృందాలను పంపించి ఒక్కొక్క బృందంలో 10 మందిని 20 మందిని డాక్టర్లను పెట్టి వాళ్ళ ద్వారా వెరిఫికేషన్ చేయించి డిస్క్వాలిఫై చేయించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసేసారు. మనమేం దీంట్లో పెద్ద ఆశ్చర్యపడబడలేదు. లేదు, ఆ 24,000 మంది కూడా పెన్షన్లు తొలగించే కార్యక్రమం జరుగుతుంది. ఏ ప్రభుత్వమైనా ఇవ్వటానికి మెకానిజం ఏర్పాటు చేస్తుంది. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన పెట్టిన ప్రామాణికాలలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే రోజుకి ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం పెన్షన్ల యొక్క సంఖ్య, మిత్రులారా బాగా గమనించండి, 2019 చంద్రబాబు నాయుడు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఇంచుమించుగా 39,000 పెన్షన్లు ఉండేవి, 39 లక్షల పెన్షన్లు ఉండేవి ఈ రాష్ట్రంలో. 39 లక్షల పెన్షన్, అన్ని పెన్షన్లు కలిపి. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి 65 లక్షల పెన్షన్లు వచ్చినాయి. 5 సంవత్సరాల కాలంలో పెరుగుతూ వచ్చినాయి. కొంతమంది చనిపోయి ఉంటారు, చనిపోయిన వాళ్ళల్లో మళ్ళీ తిరిగి కొత్త వాళ్ళకి పెన్షన్లు శాంక్షన్ చేసుకునే కార్యక్రమం జరిగితే ఇది ఎలా జరిగింది? ఇది ఏంటి? ఈ 39 లక్షల మంది 5 సంవత్సరాల్లోనే డబుల్ ఎలా అయ్యారు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఎందుకు అది జరిగిందంటే నేను సవివరంగా మీకు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా వివరించాలని అనుకుంటున్నాం. గత ప్రభుత్వంలో అనగా చంద్రబాబు నాయుడు 2019లో దిగిపోయే రోజుకి